వీరి పేరు బీచ్ పల్లి. వీరు ఉండేది ఇటకాల మండలం, గ్రామం పేరు త్యాగపురం ఊరు, ఇటకాల మండలం, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. యాక్చువల్ గా వీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? నెల 15 రోజుల క్రితం వచ్చారు. మామూలుగా కొద్దిగా ఇబ్బందుల మూలాన వచ్చారు. వేసుకుని నెల 15 రోజులు అవుతుంది, అంటే 45 రోజులు అనుకోండి. వారు ఏం చెప్తున్నారంటే, నా జీవితంలో ఎప్పుడు అసలు లోకంలో ఇంత డబ్బులు ఉన్నాయని నాకు తెలియదండి, రోజుకి 50,000 రూపాయలు సంపాదన వచ్చే విధంగా. మళ్ళీ నా మూలాన నా వేరే వాళ్ళు కూడా చాలా సంతోషపడి వాళ్ళు కూడా బాగుపడేటట్టు, నా ద్వారా అందరికీ మంచి జరిగేటట్లు అవుతుందండి. నాకు బాగుంది, మా వాళ్ళకి బాగుంది, మాకు సంబంధించిన వాళ్ళందరికీ బాగుంది. మీరు ఎప్పుడు చెప్పిన విధంగా నేనే కాకుండా నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుపడతారని మీరు ఎక్కడ చెప్తారో అట్లాగే నేను ఎక్కడ వెళ్తే అక్కడ విజయం జరుగుతుంది, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, అంత గొప్పగా ఉందని వారు చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చారు. 1,16,000 అదృష్టం ఒకసారి చూపించండి. అదే అయ్యా, వారిని అడిగి ఏం జరిగిందో ఎట్లా జరిగిందో కనుక్కుందాం. ನಾನು మీ దగ్గరికి వచ్చిన తర్వాత పోయిన నెల 20వ తారీఖు వచ్చాను స్వామి. ನಾನು ఇది నిజం అవుతుందా కాదా అని చెప్పేసి వచ్చినాను. నా 15 రోజుల లోపలనే నాకు ADMS అని చెప్పి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ దాంట్లో ఇట్లా ఉంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ తొలుకొని పోయినరు. నన్ను రానంటే కూడా బలవంతం తొలకపోయి వాళ్ళే డబ్బులు కట్టి నాకు ఐడి వేయించారు స్వామి. అన్ని రకాలుగా సక్సెస్ ఉంది. దాని కొరకే నేను 1,16,000 రూపాయలు తీసుకున్నాలని చెప్పేసి. మీకు చాలా సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉంది. ఎంత మిరాకిల్ ఫీల్ అవుతున్నారా? ఒక్క రోజుకి 50,000 రూపాయల సంపాదన సంపాదించుకున్నాడం అంటే ఈ ఇండియా లెవెల్లో నేను ఏ పని చేసినా కానీ కూడా అటువంటి సంపాదన నేనైతే చూసుకోలేను. అట్లాంటిది అద్భుతంగా జరిగింది. రాబోయే కాలంలో ఇంకా పెరగాల. నాకు నేను 24 సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కాడ నుంచి నాకు 36 సంవత్సరాలు ఉన్నాయి స్వామి. 26 సంవత్సరాల నుండి అప్పులపాలే కానీ నాకు సేను లేదు, కథ లేదు. నాకు అస్సలకి ఏ విధమైనటువంటి ప్రాపర్టీ లేకుండా పోయింది. నేను 16 సంవత్సరాలు శివదీక్ష చేసినాను, ఎన్నో విధాలుగా ఉన్నా కానీ నాకు ఎటువంటి ఇది రాకలేదు. కానీ ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత నాకు మంచి జరిగింది. నాకు భగవంతుని మీద నమ్మకం అనేది ఏర్పడింది. ఒక 45 రోజుల్లోనే 16 సంవత్సరాల కష్టాలు తీరిపోయినట్టు అయిపోయింది అనిపిస్తుంది. సేను కూడా నేను వేరే వాళ్ళకి అమ్మినాను, నాది నాకు రిటర్న్ ఎట రాదో చూడాలనేటువంటి సిద్ధాంతంలో నేను ఉన్నా స్వామి. ఇప్పుడు 100% వస్తుంది. మీ చేను రావడం గొప్ప కాదు. చేను 10 ఎకరాలు అమ్మితే 100 ఎకరాలు కొనాలి. 10 లక్షల రాష్ట్రంలో ఉంటే 1 కోటి రూపాయలు సంపాదించాల్సిందే. నిన్న ఎమ్మెల్యేలతోనే ఉన్నటువంటి పర్సన్స్ కూడా నా ఐడి లేసేటంత అప్పు చేయొద్దు. ఒక రోజు ఇబ్బంది పడినా పర్వాలేదు, మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి. ప్రతి సంవత్సరం ఇంట్లో భూములు కొనండి, బంగారాలు కొనండి, ఇళ్ళు కొనండి, ఆస్తులు కొనండి. ఎప్పుడు మాత్రం అప్పు అనేది చెయ్యనే వద్దు. మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. మీ మనసులో అట్లా అనుకోండి. అదృష్టం ఉన్న చోట ఇల్లు ఉంటుంది, డబ్బులు ఉంటుంది, ఆస్తులు ఉంటుంది. మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైనా కొత్త వాళ్ళు చెప్పాలి. మీరు పెట్టుకుని రోజుకి 50,000 సంపాదించే పొజిషన్కి పోయారు ఆల్రెడీ. ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుద్ది. ఇంకా దీంతో పాటు ఇంకా పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద వ్యవహారాలు చేసుకోండి, అన్ని మంచిగా అవుతుంది. అవి అందరికీ అన్నీ చెప్పదలుచుకుంటే చెప్పండి. నెంబర్ 1 ఉంది లైఫ్. ఓకే స్వామి, ఓకే. చాలా సంతోషం స్వామి. రాబోయే కాలం ఇంకా బాగుంటుంది. శుభం భూయాత్, శుభం భూయాత్.